शुरू कर दिए। अरे मस्त पियो, मैं अभी ज्वाइन कर रहा हूँ। ओके ठीक है, आ रहा हूँ। अरे उदय अन्ना, कल थे आज भी आ गया, बढ़िया मस्त फिरे बोलो। हाय डूड। अरे भाई 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 कैसे हो? ఢిల్లీలో మేము చదివే దగ్గర అదొక అండర్ వరల్డ్లా ఉండేది. అందరూ కత్తి లాంటి మల్టీ టాస్కర్స్ ఉండేవాళ్ళు. ఐఐటీస్ నుండి ఐఎమ్స్ నుండి చాకు లాంటి క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు. ఫుల్ వర్క్ హార్డ్ ప్లే హార్డ్ యాటిట్యూడ్తో రకరకాల జనాలు ఉండేవాళ్ళు. లీటర్ మందాగే ఎబిలిటీస్తో, చేతుల్లో సిగరెట్లు, ఎప్పుడు గలగల మాట్లాడుతుంటారు. LSD, యాసిడ్, హెరాయిన్, కొకైన్. అబ్బో, నేను మందు సిట్టింగ్ కోసం కూర్చునే సర్కిల్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అని చాలా ప్రౌడ్గా ఉండేది నాకు. నేను కూడా మస్తు మందు అవుతుండే బ్రో ఆ టైంలో. మై బెస్ట్. మా అమ్మ సాగు కొడుతుంటే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. అయినా ఏదో టెన్షన్ పెట్టుకున్నావు అమ్మ, మానేసే అన్నాడు. IAS ఆఫీసర్ అయిపోవాలన్న టెన్షన్. మిగతా టైంలో ఈ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ ఏవేవో చేసేవాళ్ళు బేసిక్గా. ఎంతమంది అయినా నేను మాత్రం ప్యూర్, అంటే ఆర్థోడాక్స్ కొన్ని విషయాలు. ఈ డ్రగ్స్ గంజాయి కొట్టే పద్ధతి కాదు మనది. మన ఫ్రెండ్షిప్ ఏమైనా చేస్తుంది కానీ డ్రగ్స్ మాత్రం చేయదు. నేనైతే నా రూమ్మేట్స్ కంటే 100 times బెటర్. ఈ దేవుపడేలాడైతే తెగ్గొడతాడు గంజాయి. కానీ తులసిగాడు జాయింట్ అంటే ఎప్పుడో ఒకసారి, బాగా మంది అయినప్పుడు లేదా మంచి మూడ్లో ఉన్నప్పుడు అలా ఒక పఫ్. Namaste, namaste, Kaka namaste, Aradicha namaste. Vashanto kabatti ocean ide nuvvu vinte, peta vinte. అమ్మనైనా చెప్పినట్టు అయిపోతాం నీ IAS గింతే, లైఫ్ గింతే. అత్తమామ కాక పిన్ని ప్లేస్ మీద రోడ్స్ తప్పదింక న్యూ సెన్స్. సుట్టపోని పక్కనెత్తి షిల్లు అయిపోతంటే గమ్మునుండ నీ అబ్బాయ సీరియల్. The biggest problems of the Indian forest is inadequate and fast dwindling forest area coverage. It has already mention of the forest of the forest of the अबे सुन ना, क्या है बे? 24 घंटे का रीडिंग सेशन खत्म हुआ है बे. चल दारू पियेंगे, पी के सो जाऊंगा अबे मैं. तो मैंने तो अभी स्टार्ट किया है ना. हाँ तो बाद में कर लेना ना. अबे चलना यार, क्या है तेरा, चल. जाके अकेले पीना बे. अबे नहीं पीना है बे अकेले. मेरे को कंपनी कौन देगा, इंटरटेनमेंट कौन देगा बे. अबे सुन, मैं ना तेरे को चिकन के स्टार्टर भी खिला दूंगा. तू चल तो सही बे, चल. तू लेट मत कर यार, जल्दी चल. अब तू ना एक काम कर, देव के रूम में जा. एक बंदा है, इनसेन गाय, तुलसी फ्रॉम करनूल. फुल टाइम पास है, तेरा मस्त एंटरटेनमेंट होगा. जाके उसको मिल, तेरी सेटिंग भी हो जाएगी. तुलसी అమ్మ తిక్కలేస్తుంది. आप तुलसी हो? Picked up some chops from January. ఆ ముందు రోజు నైట్ తప్పదాగి ఇంకా లైఫ్లో నేను మళ్ళీ ఎప్పుడు మందాయని ప్రామిస్ చేసుకొని బుక్ పట్టుకుంటే 5 నిమిషాలకి ఈ బీహార్ వచ్చి పట్టుకెళ్తున్నాడు. మళ్ళీ నైట్ అంతా తాగినా ఆ రోజు అదే బార్లో.
ఢిల్లీలో బార్లు మస్తు ఉంటాయి బ్రో. నేను ఇంకా తప్ప తాగేసి మృగాల్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశా. ఇద్దరితో స్టార్ట్ అయింది అది. లాస్ట్కి 11 మంది వచ్చి తాగారు. లాస్ట్కి ఆ వెయిటర్ గారు కూడా మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూసిండు. అసలు ఇట్లా తాగుతుండే తెలుసా ఆ రోజుల్లో. అప్పట్లో తులసిగానే ఎవరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నేనే డిస్టర్బ్ అవ్వాలనుకుంటుండే. అదో పురుగుంటుండే నాలో. అరే cheers మార్ రే. Cheers. మా సివిల్స్ అకాడమీ ఉండే ఏరియా ఒక చిన్న సైజ్ సంతలా ఉండేది. ఎప్పుడు చూడ రష్గానే ఉంటుండే. ఎక్కడ చూసినా రోడ్లపైన జనాలు బెంచ్ల మీద కూర్చొని చదువుతూనే కనిపిస్తారు. రోబోట్ల లాగా కంటిన్యూస్గా చదువుతుంటారు. కానీ అదే టైంలో తులసిగాడు ఏం చేస్తుండే, బైక్ వేసుకొని ఢిల్లీ మొత్తం తిరుగుతుండే. మనకు తెలియని గల్లీ లేదు ఢిల్లీలో. పాలికా బజారు, కన్నోట్ ప్లేస్, చాందనీ చౌక్, పురాణి ఢిల్లీ, వా మొత్తం తెలుసు మనకి. ప్రతి ప్లేస్లో ఖాతా ఉంటుండే మనకి. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ అయితే నా భూతో నా భవిష్యత్తు. పిచ్చోని అయిపోయామని చూసి ఇంకా చాట్ అంటే మనకు ప్రాణం. మన అకాడమీలో యావరేజ్ ఫిగర్స్ అన్ని ఏమైనా అంటే తులసి చలో అని పానీపూరి తినిపోమంటుండే. ఎప్పుడు చూడు పానీపూరి బండిగానే ఉంటుండే నేను. भैया जी आप तुलसी बाबा ना कर्नूल से? हाँ, निकल सु? मैं बिकू, पहचाना नहीं? मैं तुमको नहीं जानता. मेरा नाम कैसे मालूम तेरे को? सोची मैंने पहचाना. यार छोड़ दो, हम आपको जानते हैं तुलसी बाबू. कितना फेमस हो आप, पूरी एकेडमी आपको जानते हैं. राइडर किंग. ఎవడ్రా నువ్వు? अभी भी 2 अक्टूबर के दिन छत पे बैठ के दारू पिया था ना अपन. ये देख. कौन है रे तू? अब मिल चुके हैं भाव, पर इतने महान आदमी के साथ दारू पिए तो हम. ఎవడ్రా నువ్వు? ठीक है भाव, गर्मी नहीं मिलते हैं. पूरी दुनिया में बोतल खत्म हो ना, इस माशे के पास एक ना एक तो रहेगा ही रहेगा. क्या क्या होना है यार? मसाला बना है. हाँ एक बार मसाला ट्राई कर, बहुत अच्छा है. मतलब अबे तुलसी, तेरे को क्या समझा, तू क्या निकला यार? अरे पीना पीने मार में खा लो बेटा, खा लो. कितने बार बोलना रे, गरम गरम सर्व करो. इधर भी देखो. अरे क्या खा रहे हो? తినడం కూడా నేర్పియాలా మీకు? ఎవరు అనుకుంటున్నారా? మన తులసన్న దోస్తులు రా వీళ్ళు. మనం కాకపోతే ఎవర్రా చూసుకునేది? గ్లాస్ ఎంటీ, ప్లేట్ ఎంటీ, స్టార్టర్ లేవు. ఏంది కొంచెం డల్గా ఉన్నారు? ఏం లేదు, మంచిగా ఉంది అంతా. రెడ్డి గారు, మీ ఫ్రెండ్స్కి మన ఫుడ్ బాగా నచ్చినట్టుంది. ఆ బటర్ చికెన్, నాను చూడండి ఏం తింటున్నారు. కుక్కరోళ్ళలాగా. అవును, మన మీ తాత వచ్చాడు. అసలు బటర్ చికెన్ ఎంత నచ్చిందంటే మా వాళ్ళకి 500 రూపాయలు నోట్ ఇచ్చాడంట. మా తాత? అవును, నైట్ మందు తాగి ఇచ్చాడులే. ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు కూడా వచ్చినప్పుడల్లా నాకు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేళ్తాడులే. ఏ మా నాన్న గురించి వద్దన్నా, మా తాత గురించి చెప్పు. అవునయ్యా, మీ తాత హైట్, ఆ మీసాలు, ఏం పర్సనాలిటీ. కొంచెం హైట్ దెబ్బ కొట్టింది కానీ సేమ్ టు సేమ్ నీ పర్సనాలిటీయే. నా గురించి ఇప్పుడు అడిగాడు అన్నా? లేదు, ఏం అడగలే. అసలు నువ్వు ఢిల్లీలో ఉన్నాడు కూడా తెలియదు అనుకుంటా. ఆయన దోస్తులు, ఆయన పార్టీ, ఆయన లెవలే వేర్లే. అమ్మా, ఎప్పుడు ఏదో వాతుంటాడన్నా, నోటికొచ్చింది మాట్లాడుతుంటాడు. నాకు తెలీదా? నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంతే కదా. ఒక్క పెగ్గు పడిందంటే మాటలు కోటలు దాటాయి, ఘాటుగా ఉంటది. అరే లోకో గరం గరం రోటీ దేదేనా और मेरा भी खाना दे दे. ఇంకా విజిట్స్ బాగా ఎక్కువ అవుతున్నాయని నేనే తగ్గించేసి అక్కడ వెళ్ళడం. అయితే నేను వీళ్ళలాగే ఫుల్గా పార్టీ చేసుకొని ఫుల్గా చదివేసి వీళ్ళగా అంటే ఆల్ దీస్ గైస్, ఐ మీన్ అందరూ నా రూమ్మేట్స్తో సహా, ముఖ్యంగా ఈడే ఈ దేవపడలు గాడు
దేవ్ పటేల్ గారు ఇంకా క్లియర్ చేయలే కానీ నాకు తెలిసిన చాలా మంది ఇట్లా క్లియర్ చేస్తారు. కొంతమంది అయితే జస్ట్ 2 అటెంప్ట్స్లో. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తెలుసు మనకి, చాలా క్లోజ్. ఆ టైం టేబుల్స్ ఆ ప్రిపరేషన్ అంతా చూసి మైండ్ బ్లాక్ అయ్యేది. ఇంకా నేను ఇవన్నీ ఫాలో అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి దేశం కోసం ఏవో చేస్తా అని కలలు కంటుండే. సో చెకింగ్ అవుట్ ఆల్ మై అచీవ్మెంట్స్. एक दिन बस नहीं होगा. Let me give you a walkthrough. You see this one? This is a certificate from Harvard. Online course, but still valuable. And this one over here for scoring 99.9% pre-university, All India first rank. अरे cheers नहीं देगा? ऑलरेडी ग्लास खाली भी हो गई है. The party is always rocking bro at Tulsi's Patel residence. దేవ్ పటేల్ గారు కూడా ఒక యావరేజ్ పార్టీ అనేమలే బ్రో. మనిషి కాదేడు, సైలెంట్గా అటు ఇటు చూస్తాడు, బాటమ్స్ అప్ కొట్టేస్తాడు. మా గిరిబాబు లాగే సేమ్ దొంగకోళ్ళు బట్టేలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి తాగుతుంటారు ఇద్దరు. కానీ మా దేవ్ పటేల్ గారు నా దెబ్బకి తట్టుకోలేకపోయాడు. 2 ఫ్లోర్ల మెట్లు ఎక్కడాడు, ఈయంతో హిమాలయాస్ ఎక్కించా. మరి హిమాలయాస్ తీసుకెళ్లి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతుంటే ఎట్లుంటుంది? పాపం బ్రో దేవ్ పటేల్ గారు అంత చలిలో వణికి చచ్చిపోతున్నా వాడు మన స్వాగ్ చూసి షాక్ అయిపోయాడు. హిమాలయాల అంచుల వరకు వెళ్ళి అక్కడ ఒక కింగ్ సిగరెట్ తాగాలనేది నా జీవితాశ. మరి మనం చేసే సంగతులు అలా ఉండేవి బ్రో. ఏది పడితే అది, మనసుకి ఏం నచ్చితే అదే. పాపం అర్థమయ్యేది కాదు వాడికి. तुलसी। हाँ भाई। यार तेरे से एक बात बोलनी थी यार। बोल रहे भाई देव पटेल। देख भाई ये मत सोचना कि मैं सेंटी हो रहा हूँ। अरे ఏంటో చెప్పురా. यार देख तू मेरा बहुत अच्छा दोस्त है। हाँ। तो मुझे मालूम है कि फ्यूचर में अगर मुझे तेरी जरूरत पड़ी तो तू मेरे लिए जरूर होगा, इतना भरोसा है मुझे तेरे ऊपर। क्या हुआ रे भाई? यार लेकिन अगर मैं तेरे साथ रहा ना तो लाइफ में कभी भी सिविल्स क्लियर नहीं कर पाऊंगा यार। अरे तू मेरा बेस्ट फ्रेंड है यार। लेकिन भाई तुझे मेरा रूम खाली करना पड़ेगा। ये क्या है देव? ऐसा क्यों बोल रहा है? नहीं यार भाई समझ मेरी बात को। हर दिन तेरी वजह से, तेरे इन पार्टियों की वजह से रूम पूरा कचड़े का डब्बा बन जाता है यार। क्लीन कौन करता है? मैं करता हूँ। तूने कभी क्लीन किया है? पता भी है झाड़ू पोछा किधर है? साला मुझे समझ में नहीं आता कि मैं आईएएस ऑफिसर बनने आया हूँ कि तेरी काम वाली भाई। काम वाली भाई? अरे बैचलर्स रूम इंगेट्लुंटदरा भाई प्लीज मेरी बात समझ यार। तू, तेरा क्रिकेट, तेरा आईएएस ऑफिसर बनना मेरे लाइफ के लिए कुछ ज्यादा ही ड्रामा। मैं नहीं झेल सकता आप, सीधी बात। अरे मैंने शुरू किया रे सब कुछ, మీరు చేసుకోరా పార్టీలో? तुलसी यार देख प्लीज यार रिक्वेस्ट कर रहा हूँ, चला जा। वीकेंड्स में मिलेंगे ना? हाँ बेस्ट होगा अपन दोनों के लिए। अरे जो करानी है करा लेना, क्या बोलता है? अबे अब रोने मत लगना है यार। 150 ఏంటి రెడ్డి గారు, చాలా రోజుల తర్వాత గాలి మా గెస్ట్ హౌస్ వైపు మళ్ళింది. ఇక ఈ రోజు నుంచి రోజు పార్టీలేనా? ఏంటి రెడ్డి గారు, ఈసారి ట్రిప్ చాలా పెద్దగా అయినట్టుంది. మన ఫ్రెండ్స్ కూడా ఎవరు రావట్లేదు. బట్టలు కూడా మీరు అన్ని సర్దుకొని వచ్చినట్టున్నారు కదా. అంటే ఏం లేదు, నాటుకోడి పులుసు కానీ జొన్న రొట్టె కానీ రాత్రికి ఏమన్నా తింటారా అని అడుగుతున్నాను అంతే. ఏమొద్దు, చాలింగా రేసి ఇంకెంత పెడతావు? ఏం అవసరం లేదు, నువ్వు పోనీ పెట్టుకుంటా. ఎప్పటిదాకా ఉంటారో తెలిస్తే కదా మేము కూడా ఏం చేయాలో ప్లాన్ చేసేది. हैदराबाद चला जाएगा? ये क्या बात हुई बे? गोल 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 घूम रहा है तू तो। ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ అని రాసుకుంటారు అక్కడ. హైదరాబాద్ అయితే ఏదో ఒకటి చేస్తా, మళ్ళీ ఫ్రెండ్స్తో పైసలైన ఇన్వెస్ట్ చేస్తా. అది కాకపోతే ఇంకోటి, కానీ నాతో అవ్వతరా ఢిల్లీలో ఉండడం. अबे वो तो ठीक है, लेकिन तेरे बाप को क्या बोलेगा? ఇక్కడే సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్తా. అరే నీకు అర్థం అవ్వట్లేదురా,
మళ్ళీ హైదరాబాద్ అంటే ఆయన ఇంకా ఇంటికి వచ్చేయమంటాడు. మేనేజ్ చేస్తారు ఏదో ఒకటి. హైదరాబాద్లోనే ఉంటూ ఢిల్లీలో ఉన్నా అని చెప్తా. तो जब तेरा बाप तेरे को फोन करेगा ना तो तू ही बात करना हिंदी में, वो बिजी टोन वाली आंटी की तरह जो बोलती है ना, आप जिस नंबर पे फोन करने जा रहे हैं वो बंद है, वैसा। अरे मेरा हैदराबाद फोन ही है रे। साले फंसेगा तू एक दिन, मस्त फंसेगा, एंड दैट डे यू विल बी इन अ बिगर ट्रबल, याद रखना साला। दल्लल है पूरी लाइफ तेरी। హైదరాబాద్లో మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ అనిపించింది. ఢిల్లీలో అదేంటో ఆ ఇరుకని రూమ్స్లో నుండి మా గిరిబాబు గారి 2 బెడ్రూమ్ ఫ్లాట్లోకి వచ్చిన ఏదో ప్యాలెస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. ఇంకా క్రికెట్, మా వాళ్ళు కూడా నేను వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనం ఉంటే కానీ మా వాళ్ళకి లేచేది కాదు క్రికెట్ ఆడడానికి. ఫ్యాషన్తో కాబట్టి ఓషన్ ఇదే నువ్వు వింతే పెద్ద వింతే, అమ్మనైనా చెప్పినట్టు అయిపోతాం నీ ఐఏఎస్ గింతే లైఫ్ గింతే. अरे बालेश्वरा तुलसी क्लीन बोल रहा प्रेम गड़े నేను స్టాండ్స్ తీసుకోకముందు వాడు బాల్ వేసిన అందుకే బోల్డ్ అయినా. అసలు ఎవరో ఫస్ట్ బాల్ క్యాచ్ మిస్ చేసి లేకపోతే డక్అవుట్ అవుతుండే. సరే పోనీ రవి, సరే డక్అవుట్ అయినా సరే. అరే నువ్వు దాని ముందు బాల్ అన్నావు 6 కొడతా అని. ముందు బాల్ 6 కొట్టినా బాబు, దాన్ని 6 అంటారు. క్యాచ్ మిస్ నేను ఒబ్బడు రమ్మన్నాడు ఫస్ట్ అది. నువ్వు అవుట్ అయిన దాని గురించి మాట్లాడుతుంటే పర్సువాడు ఎందుకు వచ్చినట్టురా? నువ్వు పరిచయం ఆడుతురా, మేమందరూ రావులే కదా. అరే టైం చేంజ్ అయిపోయినారా, ఇప్పుడు నువ్వు ఉండాల్సిన పని లేదు ఇక్కడ. నువ్వు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయి, పార్టీ మేము చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ నేను నీకు మందు అవుతూ వీడియో కాల్ కూడా చేస్తాం. చీర్స్ కొడతావురా వీడియో కాల్లో. సరే ఎలా ఉంటుందిరా మందంతా? అరే అప్పుడు రాత్రిరంతా ఎక్స్ బాక్స్ ఆడుకుంటా, కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటా, ఏమి ఎంజాయ్ చేస్తుండే మామ కదా. నేను అదే అనుకుంటున్నాను. అరే తులసి అప్పుడు ఈ రూమ్లోనే కదా ఆడేది. అరే తులసి ఈ రూమ్ కాదు, అది తులసి కానీ పాత రూమ్. ఇదే రూమ్ రా, నాకు తెలియదు. అరే అవులే కానీ అర్థమైతలే, ఈ రూమ్ కాదు తులసి కానీ పాత రూమ్. అది స్విమ్మింగ్ పూల్ ఉంటుండే. ఎవర్రా మీరు? తులసి గారి రూమ్ ఏందిరా? గిరిబాబు గారి రూమ్ ఇది, అర్థమవుతుందా? అప్పుడు అని రూమే ఇప్పుడు అని రూమే. ఎందుకు మామ అంత సీరియస్ అవుతారు? ఏదో పాత మెమరీస్ గుర్తొచ్చి హ్యాపీ ఫీల్ అయ్యా. నా స్టైల్గా ఒకట్రా ఎట్రా హ్యాపీ మెమరీస్ గుర్తొచ్చాయా నీకు? అసలు ఈడికి రూమ్ ఎప్పుడు ఉందిరా? ఈడు ఎప్పుడు నా పైన పడి తింటాను తప్ప. ఇంతమంది ఎందుకు వచ్చారా? ఈడు రమ్మన్నాడా? ఇంకారా ఫస్ట్ విజన్ లేదురా మీకు? పక్కా రా నువ్వు ఫస్ట్. నువ్వు పక్కా పోరా, నువ్వు పోతే దరిద్ర మొక్కలన్నీ పోతాయి నాకు. టీవీ కట్టంగా నువ్వు. అరే తులసి గాని పక్కన ఎప్పుడు బెట్టింగ్ పెట్టి అవ్వలేరా బాబు. వీడు పోటీగాళ్ళ ఎక్స్బాక్స్లో ఫుట్బాల్ ఆడుతున్నాడు, వీళ్ళు దానిపైన బెట్టింగ్లు వేస్తున్నారు. అరే వీళ్ళు ఓడిఐ, T20, టెస్ట్, IPL, అరే బెర్ముడా ప్రీమియర్ లీగ్ అంటే ఎప్పుడైనా విన్నావారా నువ్వు? ఏదో ఆడటం సరే, వీళ్ళు వాళ్ళపైన బెట్టింగ్ వేయడం సరే. అరే ధోని నమ్ముకున్నాడు ఇప్పటిదాకా నాశనం కాలేదు తెలుసా నీకు? అరే అసలు ఎంతమంది కాపురాలు నిలబెట్టాడో తెలుసారా ధోని నీకు ముందు? ఏ చెత్ నువ్వు కూడా ఏంద్రా తులసిగా లెక్క కోహ్లీ 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 అంటావు? మరి ఆ తుంచు మహోడు కారా సపోర్ట్ చేసేది నువ్వు? అరే నువ్వేమన్నా క్వశ్చన్ రా, నువ్వేం క్వశ్చన్ వేసినా ధోని ఆన్సర్ రా. ధోని నెంబర్ 7, ధోని గాడే ఆన్సర్. అరే ఇంట్లో సీరియడ్ అవుతాయింద్రా నువ్వు ఇప్పుడు అన్నట్టు. అరే ఇక్కడ అరే ఇప్పుడు ఆ బట్టలకి మీనింగ్ ఏంద్రా? అరే ఎట్లున్నా తెలుసారా గిరిబాబు? అదంతా జస్ట్ నీ ఫీలింగ్ రా ప్రేమ్. అయినా ఎన్ని రోజులు పడి ఉంటావరా ఈడే? కొంపలేదారా నీకు? రే తులసి ఆయన వెళ్ళిపోమని రా ఫస్ట్. వీడు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏమో, నాకు కాదు. వదిలితే సంవత్సరం మొత్తం ఈడేవాడు తింటాడు వీడు. అదంతా ఆఫ్ టాపిక్ రా. ఇప్పుడు ఆఫ్ టాపిక్ మళ్ళీ ఎప్పుడు వెళ్తారా నా రూమ్ నుంచి ఇంకా నువ్వు? అరే ఎందుకురా అట్లాంటావు? పైనుంచి షిప్ అయిపోయాడు చెప్పరా. అక్కర్లేదురా నాకు ఫ్రెండ్షిప్. నువ్వు వీడకెళ్ళి హలో ప్రేమ్, నేను స్వీటీని కోటి నుంచి మాడుతున్నాను. రే ప్రేమ్, నేను సచ్చే ముందర పక్కా మార్చిపోతారా?
రే జస్ట్ బికాజ్ ఐ లైఫ్ డోంట్ టెల్ మీ ఆల్ దిస్ రాకెట్ బాబు. రే ఆమ్ పెట్టు. అరే నెక్స్ట్ లెవెల్ షిట్ రా ఇదంతా. అవునరా వీడు లాస్ట్ వీక్ జిమ్ జాయిన్ అయ్యాడు. జిమ్ ఏమో కానీ ఆ తర్వాత తినే ఎగ్ వైట్స్కి జ్యూసులకి ఎక్కువ ఖర్చు అవుతుంది నాకు. ఇంకా నలుగురు నేను తెచ్చి పెట్టుకోరా ఇంట్లో. క్రికెట్లో స్పెషాలిటీ ఏందో తెలుసారా ఫ్రెండ్ నీకు? సీక్రెట్గా అందరూ బౌలింగ్ టీమ్నే సపోర్ట్ చేస్తారా? ఇంట్లో అసలు చెప్పకరా, సైలెంట్లో కూర్చొని టీవీ చూడు. గిరిబాబు గారు ధోని భక్త్, నేను విరాట్ ఫ్యాన్. నేను గిరిబాబు గారు పార్ట్నర్స్. మేమిద్దరం రోజుకో గంట లోకం మొత్తం క్రికెట్ మ్యాచ్లు ఏం జరుగుతున్నాయి, దానిలో మంచి ప్లేయర్స్ ఎవరని గీతా పారాయణలా చేస్తూ ఉంటాం రోజు. మోస్ట్లీ మా అనాలిసిస్ అంతా తప్పిపోతుంది. లక్షలు ఓడిపోయిన ఇష్టం ఉంది బ్రో మాకు. వాట్ కెన్ వీ డూ? మేము హార్డ్ కోర్ సినిమా హీరో ఫ్యాన్స్. మస్తు సార్లు మేము మందాయి మా ఫేవరెట్ హీరోస్ గురించి కొట్లాడుకున్నాం. మేము బెట్టేసినా కానీ మాక్సిమం ధోని మీదో లేదా విరాట్ మీదో వేసేవాళ్ళం. హౌ డూ ఎక్స్పెక్ట్ అస్ టు బి గుడ్ ఎట్ క్రికెట్ బెట్టింగ్? కానీ ఇద్దరు సూపర్ హీరోస్ ఆపోజిట్ టీంలో పడితే ఈ రోజు ధోని వర్సెస్ విరాట్. గమ్మున గంట నువ్వు చూస్తాపుకొని చూస్తున్నా మ్యాచ్. ఫస్ట్ టైం ధోని పైన కావాలి కోహ్లీ గారి పైన పెట్టేసా ఈ మాటిని. డబ్బులు ఉన్నాయి అంటుంటే ఒక్కడిండేండి రా. నువ్వు ఆ ఫోన్ కట్ చేయరా ఫస్ట్. ఉండే లైటర్ పైన కూర్చుంటా చూసి. It's obviously never easy saying goodbye to something. You've made no bones of the fact that you're stepping down. అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. జనరల్గా నేను ఎప్పుడు గిరిబాబు గారిని కోపమొస్తే కాసేపు వచ్చేవాడు కానీ మళ్ళీ ఇమీడియట్గా మంచిగా అయిపోయాడు. మోస్ట్లీ కామ్గానే ఉండేవాడు గిరిబాబు గారు. నేనంటే చాలా ఇష్టం వాడికి. ఒక రొటీన్ ఫామ్ అయిపోయింది లైఫ్లో. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసి పడుకుంటే 12కి మ్యాక్సిమం లేచిపోయేవాళ్ళం. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకపోతే డే అంతా స్పాయిల్ అయిపోతుండే. గిరిబాబు గిరిబాబు, అరే గిరిబాబు, అరే ప్లీజ్ రా. నా దగ్గర లేవే. నువ్వు ఆ ప్రేమగా నేను తాగింది ఆవిడ 10 ఏళ్ళు బొక్క. నీ పైన పైసలు దండగంటే నీ వెనకాలే ఆ పొట్టాడు ఒకటి నాకు. నాకు డబ్బులు. అరే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మూడ్ ఆఫ్ అవుతారా నాకు. ఏదో ఒకటి తినిపిరా. సరే స్విగ్గీ చేయదన్నా, చట్నీస్ నుండి గీడ్లీ. మధ్యాహ్నం 12 అవుతుందిరా. ఇప్పుడు గీడ్లీ కావాలన్నారా నీకు? నా దగ్గర డబ్బులే, కావాలంటే మెస్కెళ్ళి లంచ్ చేద్దాంపా. అప్పుడేనా? అరే ఇది బ్రేక్ఫాస్ట్ టైం రా, లంచ్కి మస్తు టైం ఉంది ఇంకా. అరే అని పేరైనా తెలుసారా నీకు? చూసి సాయిరా వాడు. దీని పేరేం పేరా? అల్తాఫ్. అవునా? కర్నూలులో సాసేజ్లు దొరుకుతాయరా? చూసి ఎందుకు దొరకవరా? అదేమన్నా వేరే ప్లానెట? అయినా ఏంద్రా నువ్వు పొద్దునే మంచిగా తినిపిస్తుంటే కామ్గా తినొచ్చు కదరా. అరే నువ్వు ఢిల్లీలో ఉన్నారు కదా, హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? ఇవన్నీ అడిగారా మీ మాధపూర్ దోస్తులు? ఇలాంటి చేతినిజాలని ప్రేమ్ గారు అడగలరా? ఏయ్ ఇక్కడ చూడు, ఈ మంచి కోటి చెప్తున్నా. చిన్న పని ఉందిరా, రావచ్చు కదా నాతో పాటు. ఏందిరా? నాన్న సోఫా తీసుకురామన్నారు. సోఫానా? సోఫా ఏదైనా పెళ్ళైందా? కొత్త అయినట్టుంది. రారా పూర్వం. అక్కడ నుండి నా పెద్ద ఫ్రెండ్స్ నెట్వర్క్తో కలిసి రకరకాల పనులు చేసేవాడిని బ్రో. నేను ఎవడైనా టీవీ కొనాలన్నా, అరే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చూడమన్నారా మా డాడీ, పోదాం పదా అంటే వెళ్ళిపోవడమే బ్రో. ఏదన్నా ల్యాండ్ చూడడానికి, ఫ్రెండ్స్ రెస్టారెంట్స్ పెడితే ఫ్రీగా వెళ్ళి తినడం, కొత్త బండి, కొత్త స్పీకర్స్. ఈ బెట్టింగ్స్ అలవాటు అయినప్పటి నుండి మన సర్కిల్ డైమెన్షనే మారిపోయిందిరా. అమ్మనైనా చెప్పినట్టు అయిపోతాం మీ ఐపీఎస్ గింతే లైఫ్ గింతే. రోజు తప్పదింక న్యూస్ సెన్స్ సుట్టపోని పక్కన నెత్తి చెల్లు అయిపోతుంటే గమ్మునుందని అవ్వయ్య సీరియల్స్. ఈ బెట్టింగ్స్ వల్ల చాలా మంది పరిచయమారు నాకు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా అలా సిటీ మొత్తం తిరిగేవాళ్ళు. సో బేసిక్గా ఏది పడితే
ప్రతి ఓషన్ ఇదే నువ్వు వింటే పెద్ద వింటే అమ్మనైనా చెప్పినట్టు అయిపోతాం మీ ఐఏఎస్ గింతే లైఫ్ గింతే రోజు తప్పదింక న్యూ సెన్స్ ఒక్కోసారి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రిప్స్ ప్లాన్ అయిపోయి సిటీ అవుట్స్కట్స్లో ఖాళీ రోడ్ల పైన షర్ట్ ఇప్పేసి అలా ముఖాన్ని గాలి తగ్గుతుంటే నాలో ఉన్న ఫ్రీ బర్డ్కి రెక్కలు వచ్చేవి. పొద్దున్నుండి ఎక్కడెక్కడ తిరిగినా నైట్ 11 లోపు మాదాపూర్లోని స్ట్రీట్ డ్రైవింగ్కి మాత్రం వచ్చేసేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద క్రికెట్ బెట్టింగ్స్ పెట్టే వాళ్ళందరూ కలిసి ఇక్కడే క్రికెట్ ఆడేవాళ్ళు. వీళ్ళతో కొన్ని రోజులు తిరిగిన తర్వాత అక్కడే డ్రైవింగ్లో జరిగే అండర్ గ్రౌండ్ బెట్టింగ్ల గురించి కూడా తెలిసింది నాకు. ప్రతి వీకెండ్ అక్కడ జరిగే క్రికెట్ పైన జనాలందరూ లైవ్గా బెట్టింగ్లు వేస్తుంటారు. ఏదో ఒక మ్యాచ్ మీద. ఒక్కోసారి అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే దాని మీద కూడా హై స్టేక్ బెట్టింగ్స్ నడుస్తుంటాయి. అవును బ్రో, దాని మీద కూడా పైసలు పెడుతుంటారు. ఎంత పైసలు ఉంటే చేస్తావు బ్రో అలాంటివి నువ్వు? वाह सुपर क्या शिक्षा मारी है यार क्या खेल यार चिन्निया बत्तियां माशाल्लाह क्या नाम क्या इसका वो मस्त ఇస్తున్నారు కొత్త చొక్కా మీ అమ్మ ఇస్త్రీ అంత ఖరాబ్ ఇస్తుంది చెప్పు ఏ సిక్కై బై నీకు చొక్కా ఇస్త్రీ మీద ఉన్న అంత శ్రద్ధ నీకు మన డ్రైవింగ్ మీద ఉండుంటే చాలా బాగుండేది. అరే ఏంది ఇది డ్రైవింగ్ లేకపోతే ఏం స్టోర్ రూమా ఏందిరా ఇది? నువ్వు కదా నువ్వురా మనదే ఇక్కడ లైసెన్స్ తెచ్చుకోవడం ఫస్ట్ డ్రైవర్ ఇన్ హైదరాబాద్. పోయిన మంత్ కన్నా ఈ మంత్ 10 డ్రైవింగ్లు వచ్చినాయి ఈ ఏరియాలో. అవన్నీ కాదు వర్కర్లు వస్తలేరు. వాచ్మెన్ గాడు వండుకున్నాడు. చెప్పు పోరా వన్ కాడ సీరియల్ లాగద్దని వర్కర్లు రాలే, చెఫ్ రాలే. ఆడ వాలీబాల్ గ్రౌండ్ లా నెట్ లేదు. ఇప్పుడు టీమ్ మెంబర్స్ వస్తారు. ఉట్టే మట్టి తీసుకుని ఆడాలన్నా ఇట్లా. ఎందుకురా మనం పెట్టుకుని డ్రైవింగ్ నాకు అర్థం కాదు. అరే ఈ బాల్ మీద బెటరా బెట్టింగ్ 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 నీకు బెట్టింగ్ మీద ఎక్కువ వస్తున్నా, దీని మీద ఎక్కువ వస్తున్నాయి పైసలు. అరే బెట్టింగ్ లో వస్తుంది. నేను దీన్ని ఎక్కడ తీసుకెళ్తాను నీకు అర్థం ఏమొద్దు. ఎక్కడ తీసుకెళ్తే దీన్ని కిందికి దిగకపోతే చాలు నాకు. వీళ్ళందరికీ లీడర్ లోకేష్, స్ట్రీట్ ఓనర్. ఇక్కడ జరిగే చాలా టోర్నమెంట్స్ సగం మంది బుక్కీస్ అందరు వీడి ఫ్రెండ్సే. అది కాకుండా కొంచెం ఎక్కువ బలిష్ఠులు ఉన్నారంటే వాళ్ళని వీడే పర్సనల్గా హ్యాండిల్ చేస్తాడు. మెస్సిమో దగ్గర ట్రైన్ అయిన వాడు మ్యాన్. నువ్వు బయటికి రా ఫస్ట్, వాళ్ళు వస్తారు. క్లియర్ చేయ వికెట్లండి. అక్కడ ఫుట్బాల్ ఆడతారా, క్రికెట్ కాదు వికెట్ది. Can we have corporate leagues here, like cricket matches and stuff? Found crazy idea. Great idea. We'll have this whole thing set up. We'll have banners. We'll have, all kinds of stuff here. And we'll have like 10-day long corporate league out better money. ఎవడన్నా సూపర్ స్టార్ తమ్ముడో, ఎంపీ అల్లుడో, లేదంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకో వీడితో కలిసి 1-on-1 బెట్ మ్యాచెస్ పెడుతుంటారు. పెద్ద పెద్ద బెట్టింగ్లు 10-20 లక్షల అలా. దానికి మళ్ళీ వీడే పేరు పెడతాడు, ఈగో లీగ్స్ అని. రిజిస్ట్రేషన్లకు సంబంధం లేకుండా ఏదో ఒక రంజీ ప్లేయర్నో లేకపోతే ఐపీఎల్లో 12th మ్యాన్నో సడన్గా టీంలో దూర్చేస్తారు. పైసలు ఇచ్చి ఆడిపిస్తాడు వాళ్ళని స్పెషల్గా ఆ ఒక్క మ్యాచ్ కోసం. మొత్తం 10 లక్షలు బెట్ పెడుతున్నాడు. ఓ మంచి ప్లేయర్ కోసం ఒక 10,000 ఇవ్వలేడా? వాళ్ళు బాల్ వేస్తే జుఫ్ అని సౌండ్ వస్తుంది. వినిపిస్తుంది నీకు, అది అంత ఫాస్ట్ వేస్తారు. అట్లా కాదురా, ఆడు విజయ్ కళ్యాణ్ అంట వాడు సినిమా వాడికి షూటింగ్ ఎందుకు ఇచ్చారు పర్మిషన్? షూటింగా? ఏ షూటింగ్? ఏందో సినిమా షూటింగ్ కంట. ఈడనా? వాడు క్లియర్ గా ఈడ షూటింగ్ చేసినాడు, సెటప్ తెచ్చినాడు, లైట్లు తెచ్చినాడు. వాళ్ళంతా ఈడ టీ కప్ తిన్నారు, ఆడ సిగరెట్ బాటిల్ పడ్డారు, ఎక్కడ పడితే అక్కడ తిన్నారు, పేపర్ ప్లేట్లు అట్లే ఇసిరేసి గడ్డి వీకిండు, వికెట్లు పడేసిండు, నెట్ జింపి బయటికి పోయిండు. వాళ్ళు సినిమా షూటింగ్ వచ్చినట్టు లేదు, అదే పనిగా బిజినెస్ ని చేయడానికి వచ్చినట్టు ఉంది. నేనేం పర్మిషన్ నాకేం తెలియదు. ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఏమో నాకేం తెలుసు, నీకు తెలియాలి. నేను ఇవ్వలేరా పర్మిషన్ వానికి? నువ్వు నా మీద ఊరితే ఏమైతుంది భయ్, నాకు కూడా తెలియదు. మరి ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరు ఇచ్చారు? డబ్బులు లేవు నా దగ్గర. ఎవడా పేరేం చెప్పిన వాడికి? ఏమైంది? ఏమైంది? ఆ విజయ్ కళ్యాణ్ అంట వానికి గౌన్కి షూటింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చింది? నేనే. ఆడే ఇచ్చిండు. మరి నేనే అంటే
అరే వాడు ఒక పెద్ద టాలీవుడ్ మూవీ ఐకాన్ రా. చూసిన నేను షూట్ తర్వాత ఎంత చేయగంటే గేమ్స్ ఆడతాడు వాడు కూరగాయలతోటి. అంతా నాశనం చేసిండ్రా. చూడు ఆ బోర్డు వీకేసిండు, ఆడ నెట్ జింగింది, గడ్డి పోయింది. అరే అవన్నీ ఫ్రేమింగ్ చేసుకుందాం రా. విజయ్ కళ్యాణ్ మనం డ్యామేజ్ చేసిన ఒకరోజు అలానే మన లొకేషన్ డ్రైవింగ్కి వస్తే ఫుల్ గోల ఏమైందిరా అంటే పక్కన ఒకరిని అడిగితే ఒక మూవీ స్టార్ వచ్చాడని చెప్పాడు. మనకు తెలియని స్టార్ ఎవరు ఉండడం చూస్తే మా విజయ్ కళ్యాణ్ బ్రో. నాకు బేసిక్గా సినిమాలు అంటే పిచ్చి బ్రో. ఇంకా మా విజయ్ కళ్యాణ్ అయితే ప్రాణం. మా స్టార్ ఆయన లైఫ్లో ఏం చేయాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఇలా అన్నిటిపైన మా ఫ్యాన్స్కి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. మా హీరోని ఆ రోజు ఏదో ఒకటి చేసి కలుద్దామని ఫిక్స్ అయిపోయా. కలవకపోతే ప్రాణం పోతుంది అనిపించింది. కానీ పర్షుగా నువ్వే అస్సలు కలవనీయలే. సెలబ్రిటీస్తో మామూలుగా ఉండదు అన్న అని చెప్పి పక్కకు దోచేసినావు. తీరా వస్తే నువ్వు మా హీరో మాత్రం బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. అమ్మాయిలను మాత్రం కల్పించరా, నన్ను మాత్రం కల్పించకు. కానీ ఇలాంటి దానికి తులసిగాడు ఫీల్ అవ్వడరా. నా బ్లడ్లో ఉందిరా సినిమా. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కష్టపడతా, తర్వాత ఏదో ఒకటి చేసి యాక్టర్. కెమెరా వెనక నుండి ఇమీడియట్గా కెమెరా ముందుకు వచ్చేస్తా హీరో. ఫస్ట్ వాసు సినిమా లెక్క లవ్ సాంగ్స్ పాడతా, నెక్స్ట్ కొదమ సింహం లెక్క హై బడ్జెట్ కౌబాయ్ మూవీ. ఇంకేముంటుందిరా, కౌబాయ్కి సీదా ఆస్కర్ వస్తుంది. హై లెవెల్ డ్రీమ్స్ అని అవన్నీ. నాలో జనరల్గానే ఇలాంటి రిఫ్రెషింగ్ ఐడియాస్ లోపల చాలా దాగుండేవి. ఒక్కోసారి ర్యాండమ్గా పొద్దున్న లేసి వికారాబాద్ వెళ్ళి అలా మందు దాతూ చికెన్ మటన్ వండుకోవాలనిపిస్తూ ఉంటుంది. క్రియేటివిటీ. పొద్దున సన్ రైజ్ చూసేంత వరకు ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. సీనరీ అంటే అది. గిరి జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి, నీకు తెలుసు కదా. అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా, ఇట్లా అనుకోకుండా అట్లా జరిగిపోతాయి అంతే. క్రేజీరా అసలు. అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు సావద్దు కాబట్టి జరుగుతుంది. అది మృగరా బాబు నువ్వైతే వైల్డ్ యానిమల్.